ఈసారి కూడా సమయం మాకు కలిసి రాలేదు జోధా బేగం. కానీ ఇవాళ కాకపోతే రేపైనా మేం మా ప్రశ్నకు జవాబు తెలుసుకుంటాం. మా మొండితనం మీకు తెలియంది కాదు జోధా బేగం. ఎందుకంటే దాడి జరగనున్నదని తెలియగానే సైనికులు అప్రమత్తమైపోతారు. అయితే ఉత్సవం పరాకాష్ఠకు చేరుకుంటూ ఉండగా వాళ్ళ అప్రమత్తం మందగిస్తూ ఉంటుంది. అటు ఉత్సవం పతాక స్థాయికి చేరుకోగానే ఇటు జలాల్ మీద దాడి జరుగుతుంది. ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మేము జోధా బేగం కోలుకున్నాక మీ అందరితో కలిసి ఒక పెద్ద ఉత్సవం జరుపుకుంటాము అని మీ అందరికీ వాగ్దానం చేశాం. అలాగే ఇవాళ మేము ఆ వాగ్దానం నెరవేర్చుకుంటున్నాం. మీ అందరిలో ఒక్కనైనట్టే. అందువల్ల మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ మనం ఈ ఉత్సవంలో ఆనందాన్ని కలిసి పంచుకుందాం. అందరం ఒక్కటిగా. షహన్షా జలాలుద్దీన్, మొహమ్మద్ జలాలుద్దీన్, షహన్షా జలాలుద్దీన్, మొహమ్మద్ జలాలుద్దీన్, షహన్షా జలాలుద్దీన్, మొహమ్మద్ జలాలుద్దీన్. షహన్షా, ఇవాల్టి ఈ సందర్భంలో మీరు ఇంత గొప్ప ప్రకటన చేయనున్నట్టు నాకు మీరు చెప్పనే లేదు. ఈ సందర్భం మీ ఒక్కరికే అంత ముఖ్యమైనది కాదు జోధా బేగం, మాకు కూడా ముఖ్యమే. ఇదే మేము మీకు ఇస్తున్న కానుక. నాకు చాలా నచ్చింది. ఉత్సవాన్ని ఆరంభించండి. చిరకాలం సాగాలేలికా నీటి తలపులతో ముగిసేను హిందూస్తాన్. ఇస్తానీ ధ్యాస ఈ శ్వాస హిందూస్తాన్. అబుల్ మాలి అతని మనుషులు ఎక్కడున్నట్టు? షెహన్షా మీద దాడి చేయనున్నారు. నేనది జరగనివ్వను. చిరకాలం సాగాలేలికా నీటి తలపులతో ముగిసేను హిందూస్తాన్. ఇస్తానీ ధ్యాస ఈ శ్వాస హిందూస్తాన్. ఇతను షరీఫుద్దీన్ కాదు. అందరికంటే ఇతనికే నేను ఎక్కువగా తెలుసు. తను గనక నన్ను గుర్తిస్తే ఇక్కడి నుంచి బయటపడడం అసాధ్యమైపోతుంది. అందువల్ల నేను తన కంటపడకుండా ఉండాలి. అరే కొద్దిగా చూసుకుని వెళ్ళండి బాబు. క్షమించాలి, ఉత్సవంలో మునిగిపోయాను. పర్వాలేదులేండి. ప్రతి నగరములో, ప్రతి వాకిలిలో, ప్రతి ఒక ఎదలో పొంగుకుంటారు. వీడు వాడి అబుల్ మాలి వెంట ఉన్నవాడే. అంటే వీడే షెహన్షా మీద దాడి చేయనున్నాడన్నమాట. షహన్షాని చంపబోయేవాడు ఇక్కడే ఉన్నాడు. అంటే ఇక షహన్షా జీవితంలో ఇవే చివరి క్షణాలు. హుజూర్, మీరిలా కంగారు పడకండి ఖాన్ సాబ్. అయిన వాళ్ళ మధ్యకి వెళ్తున్నాం, భద్రతకి లోపం ఉండదు. కాదనలేదు హుజూర్, కానీ గుంపులో ఎవరిని నమ్మలేం. శత్రువు మిత్రుడి రూపంలో కూడా రావచ్చు. మీరు మీ ఇష్టానుసారం చేయండి. అలాగే మమ్మల్ని మా బాధ్యత చూసుకొనివ్వండి.
షహన్షా మీద దాడి చేయాలంటే నేను కనీసం 10 అడుగుల దూరంలో ఉండాలి. అప్పుడే నా గురి తప్పిపోదు. ఏడు వీడు ఎప్పుడు ఈ మతమంట సమతాభావమే బిరియంట కదిలే ప్రయత్నం చేయొద్దు, లేదంటే నీ గొంతు ఇక్కడే తెగిపోతుంది. వారు మాట్లాడకుండా నాతో పాటు రా. మా చెల్లెలు పసుపు కుంకాలు తుడిచేద్దామనుకున్నావా? పట్టుకోండి వీడిని, వీడు షహన్షా మీద దాడి చేయడానికి వచ్చాడు. ఎవరు నువ్వు? ఏం చెయ్యాలని వచ్చావు ఇక్కడికి? ఎవరు పంపించారు నిన్ను? సుజామల్, పట్టుకోండి, పట్టుకోండి వాణ్ణి. అతను సుజామల్ షహన్షా మీద దాడి చేయడానికి వచ్చాడు. ఏమైంది? ఏం జరుగుతుంది? వాడు ఆ పారిపోతున్న వాడెవడు? సుజామల్ మన నమ్మకస్తుడైన సేవకుడు వాణ్ణి గుర్తించాడు. దాంతో వాణ్ణి చంపేశాడు. అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇంకెందుకు వస్తాడు బాద్షా? మిమ్మల్ని హతమార్చడానికే వచ్చుంటాడు. ఖాన్ సాబ్ వాడి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు. వాడిని నా ముందు హాజరుపరచండి. నాకు ముందే అందిన సమాచారం ప్రకారం అబుల్ మాలిక్ తన సహచరులు కొందరితో కలిసి తమని హతమార్చాలనుకున్నారు. ఆ సుజామల్ అబుల్ మాలిక్తో కుమ్మక్కయ్యాడని నాకు తెలియదు హుజూర్. ఈ ప్రాంతం అంతా బాగా గాలించండి. నా కళ్ళ ముందు వాడి శవం కనిపించాలి. అంటే వాడు మమ్మల్ని హతమార్చాలని ఇక్కడికి వచ్చాడు. అవును హుజూర్. సైనికులారా పదండి. నాకు నమ్మశక్యంగా లేదు. సుజామల్ అన్నయ్య షహిన్షాని హతమార్చాలని ప్రయత్నం చేశాడని నమ్మలేకపోతున్నాను. అతను తన చెల్లెలి భర్త మీదే దాడి చేస్తాడంటే జరిగే పని కాదు. జోదా, మీరు జరిగింది నమ్మాల్సిందే. సుజామల్ అన్నయ్య ఆ పని చేశాడని నమ్మండి. నమ్మను, నేను నమ్మలేను. ఏదో తను నాకు అన్నయ్య అయినందువల్లనే కాదు. అతను రాజపుత్ర వంశానికి చెందినవాడు. రాజపుత్రులు వెన్నుపోటు పొడవరు, అలాగే ఇచ్చిన మాట ఎన్నటికీ తప్పరు. షహిన్షాని అన్ని వేళలా రక్షిస్తానని తను స్వయంగా నాకు వాగ్దానం చేశాడు. వారికి ఏ హాని జరగనివ్వనన్నాడు. మోతే, సుజామల్ అన్నయ్య గురించి నాకంటే ఎక్కువగా తెలిసిన వారెవరూ ఉండరు. తను నిజమైన రాజపుత్ర వంశస్థుడు. తన ప్రాణాలైనా వదులుకుంటాడు, కానీ ఇచ్చిన మాటని ఎన్నటికీ వదులుకోడు. కానీ జోదా, ఆ షరీఫుద్దీన్ గారు చెప్పారుగా, సుజామల్ అన్నయ్య గారు ఆ పని చేయడం తన కళ్ళారా చూశానని. అది నాకు అర్థం కావడం లేదు. షరీఫుద్దీన్ గారు అలా ఎందుకు చెప్పారు? ఆయన ఆ దాడి నుంచి షహిన్షా ప్రాణాలు కాపాడినవారు. ఇక సుజామల్ అన్నయ్య అయితే వారు చెప్పిన ప్రకారం నన్ను కలిసిన అనంతరం ఆగ్రా నుంచి వెళ్లిపోవాలి కదా. మరైనా ఉత్సవానికి ఎందుకు ఉండిపోయినట్టు? అంటే మీరు యువరాజు సుజామల్ని కలుసుకున్నారా? అవును మోతి,
వారు వేషం మార్చుకుని ఆలయానికి వచ్చి నన్ను కలిశారు. నా క్షేమ సమాచారం అడిగారు. నేను ఆ సంగతి ఇంకా ఎవరికి చెప్పలేదు. దానివల్ల అన్నయ్యకి ప్రాణాపాయం ఉంటుందనుకున్నాను. మరి వెళ్ళిపోతానని చెప్పిన వారు ఇంకా ఇక్కడ ఎందుకు ఉండిపోయినట్లు? ఈ ప్రశ్నకు సమాధానం నాకు కూడా తెలియదు మోతి. కానీ ఏదో భ్రమలో పడి అందరూ అలా అంటున్నారు. అది మాత్రం నాకు తెలుసు. దానివల్ల నష్టపోతున్నది సుజామల అన్నయ్యే. షహించు తనని ఏమాత్రం క్షమించబోరు. మోతి, నేను షహించా గారిని కలుసుకోవాలి. వారికి అంతా వివరంగా చెప్పాలి. సుజామల అన్నయ్య ఎప్పటికీ ఇలా చేయడు అని షహించాకి నమ్మకం కలిగించాలి. అంతే మోతి. వద్దు జోదా, ఆగండి. అంతటి పొరపాటు దయచేసి చేయకండి. అలా ఎందుకంటున్నావు నువ్వు? ఎందుకంటే పరిస్థితులు అలాగే నిర్దేశిస్తున్నాయి. వారు మీ అన్నయ్య కావచ్చు, కానీ మీరేమో మొఘలై సామ్రాజ్యపు బాద్షా గారి భార్య. మీరు గనుక సుజామల్ని కలుసుకున్నానని షెహన్షా గారికి చెప్పినట్టయితే వారు కోపగించుకోకుండా ఉంటారా? తన శత్రువు సంగతి చెప్పలేదని వారి కోపం వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు జోదా? ఇప్పుడిప్పుడే మీకు వారికి మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. వారు మిమ్మల్ని అర్థం చేసుకోసాగారు. మరి ఏ కారణం వల్లైనా మీ సంబంధాలు చెడిపోవడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. మీ మీద నమ్మకం బాగా పెంచుకుంటున్నారు. ఈ నిజం తెలిసిన తర్వాత ఆ నమ్మకం నశించిపోతుంది. దానివల్ల ఏ ఒక్కరికి మంచి జరగదు. మరైతే నన్నేం చేయమంటావు మోతి? శ్రీకృష్ణుని వేడుకోండి, తానే అన్ని చక్కదిద్దుతాడు. మీ సంబంధాల్ని కాపాడమని ప్రార్థించండి. సహించే హద్దులు దాటిపోయింది. ఇది మితిమీరిపోయింది. షెహన్షా ఎప్పుడు బయటికి వెళ్ళినా వారిపై దాడి జరుగుతోంది. ఇదంతా చూస్తే భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా లేవనిపిస్తోంది. ఏర్పాట్లు చేసే వారి అర్హత ప్రశ్నార్థకంగా మారుతోంది. అంటే మీరు ఖాన్ సాబ్ గురించి అలా అంటున్నారా? మీరు అలా అనుకోవడం పొరపాటు మహామంగా. నా ఉద్దేశంలో వారు అప్రమత్తంగా ఉన్నందువల్లే షెహన్షాకి ఇంతవరకు ఏ హాని జరగలేదు. ఆ దాడి విఫలమైంది. ఆ మాత్రం చాలదా? అదేమిటి రుకయ్యా, మీరెలా అంటారని నేను ఊహించిన కూడా లేదు. అంతటి తీవ్రమైన విషయాన్ని మీరంత తేలిగ్గా తీసుకుంటారనుకోలేదు. పరిస్థితి తీవ్రత నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఖాన్ సాబ్ కూడా అంతే తీవ్రతతో తన పని నిర్వహించారు. షెహన్షా నాక దాడి జరగడం అనేది చాలా సహజం. కానీ గుర్తించవలసింది ఏంటంటే వారి సామ్రాజ్యపు సైనికులు, అధికారులు ఆ దాడిని విఫలం చేశారు. పైగా ఖాన్ సాబ్ గారు షరీఫుద్దీన్ తో కలిసి ఈ దాడిని విఫలం చేసేశారు మహామంగా. అర్థం కానిది ఏమిటంటే దాడి చేసేవాడు షెహన్షాకి చేరువుగా ఎలా చేరగలిగాడు అని. కానీ చివరికి చేరినవాడు దాడి చేయలేకపోయాడనేది ముఖ్యం. జలాల్ క్షేమంగా ఉండటం నాకు ఎంత సంతోషంగా ఉంది. ఇక నేరస్తుడెవరంటే ఆ జోధా బేగంకి అన్నయ్యే, సుజామల్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ముందు ఆ సుజామల్ మేవాడ్ మీద దాడి చేశాడు. ఇప్పుడు షెహన్షా మీద దాడికి ప్రయత్నించాడు. అయినా ఇప్పటికీ జలాల్ ఆ జోధా బేగంని నమ్ముతున్నారే. తనకి జోధా బేగంలో ఎలాంటి లోపం కనిపించలేదు. మహామంగా, మీరేగా మహామంత్రి గారు. మీరు సుజామల్ని ఎలాగైనా పట్టించి వాడిని కారాగారంలో వేయించండి. సరిగ్గా సెలవిచ్చారు మీరు చెప్పినట్టుగానే అతి త్వరలోనే సుజామల్ని బంధింపచేస్తాం. అతనికి కఠినమైన శిక్ష పడేలా చేస్తాం. శుక్రియా. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు నేను చెప్పింది అర్థం చేసుకున్నారు. ఇక నేను నిద్రపోవలసిన వేళైంది. పైగా నేను పొద్దున్నే లేచి పాచికలాటికి సిద్ధం కావాలి. షబాఖైర్. షబాఖైర్. జోదా, కొందరు దాసులు మిమ్మల్ని కలవాలని వచ్చారు. రమ్మని వాళ్ళని. రండమ్మా. మీరంతా నన్ను కలవడానికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే బేగం సాహిబా, ఇవాళ మేమంతా మా ఇళ్లకి తిరిగి వెళ్ళిపోతున్నాం. వెళ్ళడానికి ముందుగా మాకు విముక్తి కలిగించిన దేవతకి శుక్రియా చెప్పడానికి వచ్చాం. ఇవాళ మా జీవితాలు ఇలాంటి మలుపు తిరిగాయంటే అందుకు కారణం మీరు మాత్రమే. మేం మళ్ళీ మా ఇళ్లకి తిరిగి వెళ్తున్నామంటే అదంతా మీ దయ వల్లనే. శుక్రియా. ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది షహిన్షా గారికే. వారు గనక అంతఃపురంలో బానిసత్వ దురాచారం తొలగించడానికి నాకు అనుమతి ఇవ్వకపోతే నేను కూడా ఏమీ చేయలేకపోయేదాన్ని. ఇవాళది సాధ్యమైందంటే అందుకు కేవలం వారే కారకులు. అలాగే మీకు మునుముందు కూడా ఎలాంటి సమస్య వచ్చినా దానిని షహిన్షా గారే పరిష్కరిస్తారు. తప్పనుకుంటే క్షమించండి బేగం సాహిబా. షెహన్షా గారు గతంలోనూ ఉన్నవారే, బేగంలో ఉన్నవారే. కానీ దాసీల ఆవేదన మీరొక్కరే అర్థం చేసుకున్నారు. మీరే మా జీవితాలకి కొత్త అర్థం కల్పించారు. అందుకు మీకు చాలా చాలా శుక్రియా. నేను కేవలం నా కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించాను. శుక్రియా షెహన్షా.
వాళ్ళు మాకెందుకు శుక్రియా చెప్పారు జోధా బేగం? నేను కూడా మీకు ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఊహించునైనా ఊహించలేదు మీరు నా ప్రయత్నాన్ని ఇంత దూరం ప్రోత్సహిస్తారనుకోలేదు. అందుకు శుక్రియా దీనికి జోధా బేగం. నిజం చెప్పాలి అంటే దీనికి మీరే కారకులు. మీరే మాకు దాసీల దుస్థితిని మాకు కళ్లకు కట్టినట్టుగా వివరించి మా తప్పును మాకు తెలిసేలా చేశారు. అంతేకాదు దాసీల బాధలను మేము మీ వల్లే తొలగించగలిగాం. అందుకని మేము మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం జోధా బేగం. గర్వమా? గర్వించడం ఎందుకు? జోధా బేగం, మిగతా సహన్షాల ముందు ఈ సహన్షా సిగ్గుపడకుండా కాపాడిన వారు మీరు. మీరు చెప్పినందువల్లే మేం మారువేషంలో ప్రజల మధ్యకు వెళ్లాం. స్వయంగా మా కళతో చూశాం బానిసత్వం, దురాచారం లాంటివి మొఘలాయి సామ్రాజ్యానికి ఎంతటి కలంకమో మేము గుర్తించాం. మీరు ప్రజల మధ్యకు వెళ్లారా షహిన్షా? అవును, అందుకు ప్రేరణ మీరే జోధా బేగం. మీరే ఒక చేదు నిజాన్ని మేం గ్రహించేలా చేశారు. అందుకే మేము ఇవాళ ఆ దురాచారాన్ని తొలగించగలిగాం. మేం మనస్ఫూర్తిగా చెప్తున్నాం జోధా బేగం, మీరు ఎంతో మంచి మనసు కలవారు. అంతేగాక అంతఃపురానికి ఆధిపత్యం వహించడంలో మీకు సాటి లేదు. అంతఃపుర బాధ్యత మీకు అప్పగించినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేం మిమ్మల్ని ఇంతగా పొగుడుతున్నా మీ ముఖంలో ఎందుకో ఆనందం కనిపించడం లేదు. ఎందుకో చెప్పగలరా జోధా బేగం? నేను సుజామల్ అన్నయ్య గురించి ఆలోచనలో పడ్డాను. షహిన్షా అతను మీ మీద దాడి చేస్తాడంటే దాన్ని మీరు నమ్మగలుగుతున్నారా? తను ఆమేర్ని వ్యతిరేకించిన సంగతి నేను ఒప్పుకుంటాను. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. కానీ తను అలా చేయడానికి కారణం తన రాజ్యాన్ని స్వతంత్రంగా ఉంచాలన్నదే. కానీ తను మిమ్మల్ని హతమార్చడానికి సిద్ధపడతాడని నేనెంత మాత్రం అంగీకరించలేను. మీ అన్నగారి మీద మీకు చాలా నమ్మకం ఉన్నట్టుంది. అవును, ఎందుకంటే అతను నాకు అన్నయ్య గనుక. తన గురించి నాకంటే ఎక్కువగా ఇంకెవరికీ తెలియదు. తను నిజమైన రాజపుత్ర వంశస్థుడు. తన వాగ్దానాన్ని నిలుపుకునేవాడు. తను నాకు వాగ్దానం చేశాడు. తను నా పసుపు కుంకుమలు కాపాడుతానని మాటిచ్చాడు. అలాంటిది తను మీ మీద ఎంత మాత్రం దాడి చేయడు. అతను మీ అన్నగారేనని మేము ఒప్పుకుంటున్నాం జోధా బేగం. కానీ మీరు ఒక నిజం ఒప్పుకోవలసి ఉంది. అతడు ఒక సైనికుడు. ఏ సైనికుడైనా పుట్టుకతో మానవత్వం లేకుండా పుడతాడు. అతని కళ్ళల్లో ఎప్పుడూ కనిపించే కాంక్ష ఒక్కటే ఉంటుంది. అది కేవలం విజయ కాంక్ష మాత్రమే. విజయం సాధించడానికి అతను ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. జోధా బేగం, మీరు మా మాట నమ్మకపోవచ్చు, కానీ మా అంబిజాన్ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఎంతగానో నమ్ముతారు కూడా. మమ్మల్ని బాగా అర్థం చేసుకున్నవారు వారు. ఒకవేళ తను మమ్మల్ని యుద్ధరంగంలో చూసినట్లయితే మేము తన కన్న కొడుకేనా అని అనుకుంటారు ఆవిడ. ఇలాంటి వాడా నా కన్న కొడుకని బాధపడతారు. యుద్ధరంగంలో మా సొంత అన్నయ్యన అతన్ని వధించడం వల్ల మాకు విజయం సిద్ధిస్తుంది అంటే మాలోని సైనికుడు అందుకు కూడా వెనుకాడనంత నిర్దయుడైపోతాడు. యుద్ధరంగంలోకి దిగినప్పుడు ఏ సైనికుడైనా తను ఎంతో నిర్దయుడిగా, క్రూరుడిగా మారిపోతాడు. మా ఉద్దేశంలో మీ అన్నయ్య కూడా అలాగే భావించిన వాడై ఉండొచ్చు. ఈ క్రూర రాజకీయాల్లో అధికారం కోసం ఒక తనయుడు తన తండ్రిని చంపిస్తూ ఉంటాడు. ఇక అతను కేవలం మీకు అన్నయ్య మాత్రమే, మాకైతే ఓ సైనికుడు. జోధా బేగం, ఈ విషయంలో మీరు ఎటువంటి జోక్యం చేసుకోకూడదని మా కోరిక. దయచేసి మమ్మల్ని మన్నించండి. కానీ వాస్తవం ఇదే. ఇక మేము వెళ్ళొస్తాం జోధా బేగం. ఈ మహామంగ బుర్ర చెడిపోయిందేమోనని మాకెందుకనో అనిపిస్తోంది. అందరూ వెళ్ళండి. మహామంగ, తమరు అంతగా ఎందుకు నవ్వుతున్నారో కొంచెం మాకు కూడా చెప్తారా? మీకు గాని మతి స్థిమితం తప్పలేదు కదా? లేదు రొక్కయ్య, నా మతి చాలా సుస్థిరంగానే ఉంది. నాకు నవ్వు వచ్చిన కారణం ఏంటంటే ఆ ఆటగాడి ఆట చూసి నాకు నవ్వు వచ్చింది. వాహ్, కొంచెం స్పష్టంగా చెప్తారా? చెప్తానులేండి. ఏమిటంటే రొకయ్య బేగం, నిన్నటి వరకు మిమ్మల్ని చూసి భయంతో వణికిపోయే ఆ దాసీలు ఇవాళ ఆ దాసీలే మీ ముందుకి అంత నిర్భయంగా రావటం చూస్తే, మీ ముందు ఎదిరించి మాట్లాడితే మీకెలా ఉంటుందో అని నవ్వొచ్చింది. నాకైతే ఎలా అనిపిస్తోందంటే, ఎలా ఉండేవారు మీరు, ఇప్పుడు ఎలా అయిపోయారా అని అనిపిస్తోంది. ఇది తలుచుకుంటే ఎవరికైనా నవ్వు రాక తప్పదు. ఎలాంటి ఆట ఆడింది జోధా బేగం! జోధా బేగం, వా వా వా!
దయచేసి మన్నించండి. మీరు విశిష్ట బేగం అయి ఉండి కూడా అన్ని పనులు నిర్ణయించేది ఆ జోధాని. అన్ని పనులు సక్రమంగా నిర్వహించేస్తోంది. 3 రోజుల్లో ఆవిడ అంతఃపురాన్ని మార్చేసింది, అక్కడ చట్టాన్ని మార్చేసింది. అంతఃపురం మాత్రమే కాదు, సామ్రాజ్యాన్ని, బానిసత్వాన్ని తొలగించడం ద్వారా అంతా మార్చేసింది. ఇలా చేయడం ద్వారా ఆవిడ జలాల్ మనసులోనే కాదు, మొత్తం ప్రజల మనసులోనే గొప్ప స్థానాన్ని ఆక్రమించుకుంది.